భూమిపై నివసించే అతిపెద్ద క్షీరదాల్లో ఏనుగులు ముఖ్యమైనవి. పొడవైన తొండం, భారీ ఆకారంతో పాటు తెలివితేటలు, బలమైన సామాజిక బంధాలతో ఇవి జీవిస్తాయి. ఏనుగులు వాటి తొండాలతో ఆహారాన్ని నోట్లోకి తీసుకోవడం, నీటిని తాగడంతో పాటు సహచర ఏనుగులతో కమ్యూనికేట్ అవుతుంటాయి. వాటి చెవులు చాలా పెద్దగా, వెడల్పుగా ఉంటాయి. ఆఫ్రికన్ ఏనుగుల చెవులైతే ఏకంగా 6.6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఉంటాయి. ఇంతటి భారీ చెవులు కలిగి ఉండటం అనేది అసాధారణ లక్ష్యం. వీటి చెవులు ఎందుకు అంత పెద్దగా ఉంటాయి? దాని వెనుకున్న సైన్స్ ఏంటి? జాతులను బట్టి ఏనుగుల చెవుల ఆకారం, పరిమాణంలో మార్పులుంటాయి. ఆఫ్రికన్ ఏనుగులతో పోలిస్తే ఆసియా ఏనుగుల చెవులు చిన్నగా, గుండ్రటి ఆకారాన్ని కలిగి ఉంటాయి. సమశీతోష్ణ వాతావరణాలకు అనుగుణంగా చెవుల ఆకారం, సైజ్ నిర్ణయం అవుతుంది. చెవుల పరిమాణం, ఆకారాన్ని బట్టి వాటి విధుల్లో తేడాలుంటాయి. థర్మో రెగ్యులేషన్ చేయడంలో ఏనుగులకు వాటి చెవులు కీలకంగా పనిచేస్తాయి. శరీరంలోని అదనపు వేడిని బయటకు విడుదల చేసేందుకు వాటి విశాల చెవులు ఉపయోగపడతాయి. చెవుల్లోని రక్తనాళాలు శరీరం నుంచి వెచ్చని రక్తాన్ని తీసుకొచ్చి వాటి చెవుల ద్వారా చల్లటి గాల్లోకి రిలీజ్ చేస్తుంది. దీంతో ఆఫ్రికా వంటి వేడి ప్రాంతాల్లో నివసించే ఏనుగులు చల్లగా ఉంటాయి. చెవులను రెపరెపలాడించడం ద్వారా గాలి ప్రవాహాన్ని పెంచి చల్లదనాన్ని అందిస్తాయి. ఏనుగుల పెద్ద చెవులు వినికిడిని ఇంప్రూవ్ చేసేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా సుదూర ప్రాంతాల్లోని తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన శబ్దాలను స్పష్టంగా గ్రహించేందుకు తోడ్పడతాయి. తద్వారా ఇతర ఏనుగులతో సమన్వయం చేసుకోవడం లేదా మిగతా ఏనుగులకు ప్రమాదాన్ని సూచించడం తేలికవుతుంది. నుగులు వంటి చెవుల ద్వారా భావోద్వేగాలను వ్యక్తం చేస్తుంటాయి. చెవులను పూర్తిగా నిటారుగా పెద్దవి చేస్తే ఏదైనా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అర్థం. చెవులు పూర్తి వదులుగా ఉంటే అవి ప్రశాంతత, సౌకర్యాన్ని సూచిస్తాయి.